మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో అలాగే ఈ మార్చి నెలలో 2వ వారానికి సంబంధించి 8వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు కూడా ఈ వారం రోజులకి ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం. సో దానిలో మనం చూసినట్టయితే కనుక ఈ వారం మేజర్ ట్రాన్సిటల్ చేంజ్ విషయానికి వస్తే మనకి ముఖ్యంగా చూసినట్టయితే కనుక గురుడి యొక్క రిట్రాగ్రేషన్, గురు భగవానుడు గత 4 నెలలుగా వక్రంలో ఉండటం, ఈ వారంతో గురువు గారి యొక్క రిట్రాగ్రేషన్ అనేది ఆపేయడం మనం గమనించవచ్చు. అదేవిధంగా ఇక్కడ మేన రాశిలో శుక్రుడు, శని, మిథునంలో గురుడు, సింహంలో కేతువు, అలాగే కుంభరాశిలో రవి, కుజ, బుధ, రాహుల యొక్క యుతి జరుగుతూ ఉంది. చంద్రుని యొక్క గమనం కూడా మనం చూసినట్టయితే కనుక తుల, వృశ్చికం, ధనస్సు, మకరం ఈ 4 రాశుల మీదుగా చంద్రుని యొక్క గోచారం కూడా మనకు కనిపిస్తూ ఉంది. సో అదేవిధంగా ఈ గ్రహస్థితి ఆధారంగా గురుడి వక్రత్యాగానికి సంబంధించి అలాగే చంద్రుని యొక్క గమనాన్ని అనుసరించి మనం ద్వాదశ రాశుల వారికి ఈ వార ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది చూద్దాం. కన్యారాశి వాళ్ళకి సంబంధించి చూద్దాం. కన్యారాశి వాళ్ళకి సంబంధించి మనం చూసినట్టయితే కనుక ఈ రాశికి మెయిన్గా 2, 3, 4, 5 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. సోమ, మంగళ, బుధ అనుకూలంగా ఉంది 3 రోజులు కూడా. కన్యారాశి వాళ్ళకి ఇక్కడ ద్వితీయ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం మనకు కనిపిస్తూ ఉంది. అయితే మెయిన్గా ఈ రాశికి సప్తమంలో ఉన్న శని కానీ సప్తమంలో ఉన్న శుక్రుడు కానీ ఇద్దరు కూడా అనుకూలించే గ్రహాలు కాకపోవటం వల్ల మ్యారిటల్ లైఫ్లో స్పౌస్తో కానీ వ్యాపార రీత్యా కానీ అంతా ఏదో నడుస్తుందంటే నడుస్తుంది అన్నట్టుగానే పరిస్థితులు మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ధనపరమైన ఆర్థికపరమైన విషయాల్లో కూడా వ్యాపారం నుంచి మనకి న్యూట్రలైజ్డ్ రిజల్ట్స్ మాత్రమే కన్యారాశి వాళ్ళకి ఎక్కువగా కనిపిస్తూ ఉంది. అలాగే సోమ, మంగళ, బుధవారాల్లో తృతీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, ఆ రాశ్యాధిపతి యొక్క కుజుడి యొక్క సంచారం చూస్తే షష్టమ స్థానంలో ఉంది. సో యాక్చువల్గా కుజుడి సంచారం 6th హౌస్లో బాగా యోగిస్తుంది, రవి 6th హౌస్లో బాగా యోగిస్తారు, బుధుడు 6th హౌస్లో బాగా యోగిస్తారు, రాహు కూడా 6th హౌస్లో బాగా యోగిస్తారు. ఎప్పుడైతే ఇన్ని గ్రహాల యొక్క అనుకూలత 6th హౌస్లో ఉందో ఇది కొంత పాజిటివ్ ఏంటంటే ఈ డిఫీట్ యువర్ ఎనిమీస్, శత్రువులపైన విజయాన్ని సాధిస్తారు, వచ్చిన సమస్యలను అధిగమించగలుగుతారు. చాలా విషయాల్లో మీకు అంటే ప్రతిదీ కూడా ఒక ప్రాబ్లం వచ్చి ఆ ప్రాబ్లం ట్రబుల్ షూట్ చేసి మీరు ముందుకు వెళ్ళాల్సి వస్తూ ఉంటుంది. అంటే సమస్య వస్తుంది, దాన్ని మీరు ట్రబుల్ షూట్ చేస్తారు, ముందుకు వెళ్తారు. అంటే ఆరోగ్య పరిస్థితుల రీత్యా కొంచెం జాగ్రత్త చూసుకోవటం ఒకటి. అలాగే ఈ రవి, కుజ, బుధ, రాహుల యొక్క ఇది కూడా షష్టమ స్థానంలో ఉంది కాబట్టి సో ఎక్కువగా ఇక్కడ 6th హౌస్ అనేది హౌస్ ఆఫ్ ఫైటింగ్స్ కాబట్టి ఏంటంటే మెయిన్గా కొన్ని వివాదాలతో లేదా కొన్ని డిస్ప్యూట్స్తో మీరు కొంచెం ఈ మమేకం అయ్యే ఆస్కారాలు ఈ వారం మనకు ఎక్కువ కనిపిస్తూ ఉంది. అది మనం వద్దనుకున్నా సో మన దారిని మనం వెళ్ళినా మనం వద్దనుకున్నా అవి తప్పకుండా ఇలాంటివి కొన్ని ట్రబుల్స్ అనేవి వస్తాయి. బట్ డెఫినెట్లీ డిఫీట్ అండ్ ఓవర్కమ్. కానీ కొన్ని విషయాల్లో సరైన కమ్యూనికేషన్ లేని కారణంగా కోర్టు కేసుల విషయాల్లో కానీ లోన్స్ తీసుకునే విషయాల్లో సరైన కమ్యూనికేషన్ అనేది మెయింటైన్ చేయడం అనేది అవసరం. అలాగే గురు శుక్రవారాల్లో చూస్తే ఈ రాశికి 4th స్థానంలో చంద్రుని యొక్క సంచారం, 4th చంద్రుడు యోగిస్తారు. 4th చంద్రుడు యాక్చువల్గా ఎమోషనల్ సిచ్యువేషన్స్ త్రూ యువర్ ప్రొఫెషన్, వృత్తిపరమైన విషయాల రీత్యా గత 3 నెలలుగా 4 నెలలుగా మీకు ఏదైతే హెక్టిక్ షెడ్యూల్ ఫీల్ అవుతా కొంచెం చాలా వరకు కూడా స్ట్రెస్ని ప్రొఫెషన్గా మీరు భరిస్తూ ఉన్నారో అలాంటి విషయాల్లోనూ కొంచెం ఆ స్ట్రెస్ తగ్గి ప్రొఫెషనలైజ్డ్గా ఒత్తిడి తగ్గి కొంతవరకు ఇక్కడ కేంద్ర స్థానంలో ఉన్న గురుడు మీ యొక్క ఎలివేషన్ని పెంచుతాడు కానీ ఫైనాన్స్ సిచ్యువేషన్ పెంచడం. కానీ ఈ విధంగా ముందుకు వెళ్తుంది ఈ వారం నుంచి. వారాంతానికి చూస్తే పంచమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, పంచమ స్థానంలో చంద్రుడి యొక్క సంచారం ఉంది.
వాడు ఇక్కడ వ్యాపారం రీత్యా పెట్టే ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో అయినా, మ్యారిటల్ మ్యాచెస్ విషయంలో మీకు నచ్చిన సంబంధం చూసుకునే విషయంలో అయినా ప్రస్తుతం ఉన్న శని శుక్రుల యొక్క కంజంక్షన్ అంత అనుకూలమైన ఫలితాన్ని తగ్గిస్తూ ఉంది. సో విద్యార్థులు మరి మార్చి నెల ఇది యాక్చువల్గా కాబట్టి తప్పకుండా వీళ్ళకి అంత ప్రాబ్లమాటిక్ పొజిషన్స్లో లేవు, కానీ గ్రహాలు కొంచెం స్ట్రెస్ని తగ్గించుకుంటూ కొంచెం వీళ్ళు ముందుకెళ్ళడం అనేది కన్యారాశి వాళ్ళకి చాలా మంచిది విద్యార్థులకి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.